నమస్తే. ఇంటి మొక్కన పోయినా ఇంటికాడ ఎవరు లేరు? ఉప్పస కూర్చున్నాం ఇక్కడ బట్టిన. ఇక సరే కానీ వదినైతే నిలబెట్టిన మీ బలం చూసే 100 మంది 100 రకాలుగా చెప్తారు. నేను యూత్ బలం చూసుకొని నిలబెడతాను వదినను. తెలుసా అన్న, మేము వేవాడ పోయి మందలు ఇచ్చినా కూడా నీ పేరు వేస్తుంది. నువ్వు గెలుతానో కాకపోతే ఇంకా యునానిమస్ చేద్దామా అని ఆలోచిస్తాను. మహిళా సంఘం కాబట్టి అందరూ మీరే గెలుతారంటారు. తెలిసి అదే మరి మీ సపోర్ట్ కూడా ఉండాలి. యూత్ మొత్తం మనకే కుద్దాలి. తప్పకుండా ఏంది మా యూతే 400-500 సపోర్ట్ ఉంటుంది ఓట్లు. సరే మీరు నాకు మాట ఇచ్చిందంటే నాకు కొన్నంత ధైర్యం. ఓకే అన్న. ఇగో ఏం కావాలన్నా నన్ను అడుగుర్రి. మీరు మాత్రం ఓటు మాత్రం నాకే వేయాలి. మేము యూత్ ఒక 300-400 ఓట్లు చేతులు ఉంటాయి మా చేతిలో. మా నీకే వేపిస్తాం కంప కూర్తాం. సరే మరి ప్రశాంత్ ఇక బయటికి వెళ్దాం. మరి బయటకంటే ఇక తెలియదా తమ్ముడు అని తెలియనట్టు మాట్లాడుతావు. మీరు నా కోసం సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను గాయం చూసుకోవద్దా? తెలియదా? ముందుగా సరే నాతో నచ్చిన డౌట్ వస్తుంది ఎవరికన్నా. నేను పోయినాక ఫోన్ చేస్తే అడిగకూడదని. బండ్లు తీసుకున్నారు ఇక బండి తీపోరు. సర్పంచ్ ఇల్లు అయిన వాళ్ళు సత్తారు. ఇక గెలిచిల్లు వదిన మీరు. అంతేనా? గెలిచిల్లు. ఇక వీళ్ళు మన యూత్ మొత్తం కవర్ చేసేందుకు ఇక వీళ్ళను మన బలం అనుకోవాలి. మనం అన్ని చెప్పినవా? అన్ని చెప్పినా గదే మరి. ఇక వాళ్ళ బలం చూసుకునే మనం నిలబడతాను. వాళ్ళు మనకి వెనక నిలబడతారు. అంతే మనం సర్పంచ్ అయినట్టు. ఇప్పుడు మహిళా సంఘం మొత్తం నువ్వు చూసుకొని రా వదినే. మేము యూత్ పెద్ద పెద్ద వాళ్ళందరినీ మేము చూసుకుంటూ వస్తాం. గంతే గంతే. ఇక జర మీ సపోర్ట్ ఉండాలి ప్రశాంత్, అరవింద్. ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మనకే సపోర్ట్ చేస్తారు. అంతేనా? అంతే. ఈ మహిళా సంఘం నువ్వు చూసుకో. నేను మా ఊళ్ళో నేను చూసుకుంటా గానీ. సరే 500 ఇచ్చి ఆ గుడికాడికి తీసుకొని వా, పోదాం. గుడి గుడి ఎక్కడ వదినే? గుడికాడికి ఎందుకంటే విందయ్యా. అయితే మీకే ఓటెత్తాం అన్నట్టు దేవుని మీద ఒట్టేసిరు అనుకో, మాకు కొద్దిగా నమ్మకం ఉంటుంది. ఇక మేము కూడా సరే మాకే ఎత్తారు కదా అని అనుకుంటాం. గట్లా ఇవన్నీ చెప్పిల్లారు మనకు మొదలు. గట్లా అంటే గట్లా చూస్తాను ఏంది అరవింద్? అన్న నువ్వు మాట్లాడవు మళ్ళా. ఏంటి ప్రశాంత్ గట్లా అంటున్నావు? ఇప్పుడు మీరు ఎట్లయినా మాకే కదా వేసేది. ఆ ముచ్చటేదో దేవుని మీద ప్రమాణం వేసి చెప్పడానికి ఏమైతుంది? ప్రమాణాలు చేస్తారా అన్న? కాదు ప్రశాంత్, ఇవాళ రేపు ఎవరి మాట నమ్మేటట్లేదు. ఆయనతో మీరు ఇప్పుడు ఇట్లా అన్నారు. ఇంకా మరి రత్నాకర్ చిన్నబాబు గట్టి కూర్చున్నాడు. ఆయన ఏమైనా చేసి మిమ్మల్ని అటు మలుపుకుంటే మీరు ఒట్టేసిరు అనుకో, నాకు నిమ్మలా ఉంటుంది. ఇప్పుడు ఎట్లయినా మీరు మాకే ఎత్తమన్నారు కదా. నమ్మకం ఉంచుకోవాలి వదినే. నేను నమ్మకం ఉంచుకొని మీకు ఓటు ఎత్తలేమా? 5 సంవత్సరాలు ఊరు చేతిలో పెడతాను మీకు. అరే వాళ్ళకి మంచి 500 చేతిలో పెట్టు, దేవుని గుళ్ళకి వా, నేను చెప్పింది నేను. ఇదంతా కాదు, ఇదే దేవుడు మనకు, పైసే దేవుడు. ఒట్లేసున్నారు అన్న. గవని చెప్పలే మొదలు. గవని నడివే అన్న. దగ్గర పెట్టుకో. అరే వానికి అన్ని కలిపి ఒక్కొక్కనే ఉండని. ఇక మరి ఒట్టేస్తే నాకు నిమ్మలా ఉంటది కదా అరవింద్. పైసలు తీసుకున్నారంటే ఒట్టేసినట్టే ఎత్తారు కదా మరి. కదా ఒకసారి ఆయన మీద నన్న చేతిలో చేయండి. చేయలేసుడు ఒట్లేసుడు మా ఎప్పుడు మీరు ఎత్తరా వదిన? ఒట్టేస్తారా? నువ్వు ఎత్తావా అన్న? మేము ఊరికి వచ్చిన నిధులు అన్ని ఊరి కోసం కేటాయిస్తాం. ఒట్టేస్తారా? ఏ పంచాయతీ అయినా పక్షపాతం లేకుండా చెప్తామని ఒట్టేస్తారా? మీరు ఇంటికి వచ్చిన వాళ్ళని సమానం చూస్తారని ఒట్టేస్తారా? మీ స్వార్థం లేకుండా నిలబడతాను ఒట్టేస్తారా? ఇప్పుడు గుళ్ళే పోం పారి. స్వార్థం లేదా మనసులో? మీరు వెయ్యుల్లి, మాకు లోపల ఏం స్వార్థం లేదని వెయ్యుల్లి. మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోము. ఎవరికి తాపియం తినిపియం అన్నారు. ఎవరో తాపిత్తలేరా? మీరు తినిపిత్తలేరా? ఖర్చు పెడతలేరా? ఓటు రోజు పైసలు ఇస్తలేరా? 1000 రూపాయలు వంచలేరా? అందరు చేసిందే మేము చెప్తాను ప్రశాంత్. అందరు చేసిందే నేను చేస్తాను అవే. దేవుని మీద ఒట్టేత కొద్దిగా నమ్మకం ఉంటదని తప్ప ఇబ్బంది ఏం లేదు ప్రశాంత్. మీరు మోదాలు ప్రమాణం చేయాలి. మేము ఎప్పుడో రూపాయి పంచాం, రూపాయి ఎవరిని తాపియం. నేను రూపాయి వచ్చినా కూడా నీళ్ళు రూపాయి గ్రామ పంచాయతీకే ఖర్చు చేస్తాను ఒట్టేయాలి. నీకెందుకే వాళ్ళు మన కోసమే
మీరు కూర్చోరు. సరే తీయ మా ఆయనకు నమ్మకం ఉన్నదంటే నాకు నమ్మకం. కూర్చో తమ్ముడు నువ్వు. నడవాలి అందరూ అంతే ఊరే చేతిలో పెడతాను మీ చేతిలో. సరే తీ. పద్ధతిగా సమాధానం వాళ్ళు మారే మారే మీకు అర్థం చెప్పన్నా మేమన్నా యూత్ అన్న నిలబడతాం. తొందర పడకుర్రి. అరే ఎట్లుంటుందో తెలియదా మీకు? అయ్యో అరే ఇగో మనకి ఎంత దాపిచ్చినో అవి లెక్క కట్టమనరా. అయ్యో అయ్యో మీరు అట్లా అట్లా అనకూరి ప్రశాంత్. అట్లా వద్దు అది మనకు మాట రావద్దు మళ్ళా. లెక్క కట్టమనరా. తప్పైంది ప్రశాంత్. ఎంత 2000 అయినా పొద్దు నుంచి? ఎంత 2000 ఇద్దాం. నేను ఎట్లా అంటే నాకు నమ్మకం కోసం అన్నా గానీ మీరు ఇట్లా అనుకోకూరి. జర ఏదో నా మాట పుష్కిపోయింది తప్ప నేను అనాలనైతే అనలేదు కానీ జర మనసులో పెట్టుకోకూరి. దయచేసి ఇది మనసులో పెట్టుకోకుండా నాకే సపోర్ట్ చేయరు. మీ అందరి సపోర్ట్ ఉందనే నేను ఇంతవరకు దాకా అన్నతో మాట్లాడి పొద్దున్న కూర్చొని చర్చలు చేసి 400-500 ఓట్లు మెజారిటీ చేపిస్తాను. సరే మీరు ఇక గంత మంచిగా నాకు ధైర్యం ఇచ్చినాక కొద్దిగా దండం పెడతా. మన ఊళ్ళో ఎన్నడన్నా 400-500 ఓట్లు మెజారిటీ ఉన్నారా? 5-6 ఓట్లు మెజారిటీ అంతే. గెలిచిండే వీళ్ళంతా సపోర్ట్ ఉంటేనే గెలిచిండు, లేకపోతే ఒక్క ఓటు కూడా పో. అవునవును ఈసారి మన గ్రిప్పులు ఉన్నారు వీళ్ళు. నువ్వు తొందరపడకు. ఇంకోసారి ఈడ అన్నావు కానీ ఇంకొక ఏడానా జర నాదే పొరపాటు కానీ మీరైతే నన్ను దృష్టిలో పెట్టుకోరు. దండం పెడతా. ఓకే ఓకే పోతాను అన్న. ఏదున్నా అవతల పాటలు ఏం జరుగుతాయో విషయాలన్నీ జారగొట్టురు జర. ఓకే జారగొట్టుడే అవి మళ్ళీ తాగురు ఏం కాదు. ఉన్నాయారా? రా ఒక్క దగ్గర ఉన్నాయిరా. అరే ఓదేలు అది అష్టచమ్మ ఆడతారా? వాళ్ళ ఓట్లు ఆడుకోవాలంటే అష్టచమ్మకు జాతి హోదా కల్పిస్తాం, అష్టచమ్మను సావట్ల గీయించుదాం అని చెప్పేదాం రా. దిగు దిగు అన్న. అందరికి నమస్తే అన్నలు తమ్ముళ్ళు. నేను ఈసారి సర్పంచ్ నిలబడతానా? కొంచెం నన్ను గెలిపించారు అనుకో, మీకు ఇది అట్టచెమ్మని జాతీయ హోదాలో బతుకత్తా. నేను మీకు ఎట్లా సేవ చేయాలంటే నేను అట్లా సేవ చేసుకుంటా బతుకుతా. నీ కూడా తెలుపుతాడు తెలియదు జాతీయ హోదా కల్పిస్తారట మొగోడు. సరే అన్నా మన వదన్న మన గ్రామస్తుడు తెలివి కల్లోడు. ఇంతకు ముందు 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. మళ్ళా మన ముందుకు వచ్చిన సార్ గెలిపి గెలిచారా? మీరు అందరు ఆశీర్వదించండి. ఈ అచ్చమ్మని గిడ సాటు కచ్చికి నీడ గాదాడది సావట్ల గద్దెలు కట్టించి 4 దుక్కుల 4 కుర్చీలు వేస్తాడు. వేస్తావారా? దీనికి జాతీయ హోదా కల్పిస్తా అని చెప్పిండు. మీ అందరికి ఇలా ఉత్తమ ఆటగానిగా గుర్తించి అర్జున అవార్డు కూడా ఇప్పిస్తాడు మావాడు. యేసుడే అన్న. ఇప్పుడు ఓదన కేసుడే. ఇప్పుడు మన అచ్చమ్మ యూత్ అంతా ఓదన కేసుడే. మరి ఓదనే ఏమైనా మంది చెప్పకపోతే మాత్రం మరి వేరే దిక్కు ఓడవుతుంది. ఇక గౌరవ సీనింటికి రాలి ఎవరి కొట్టరు వాళ్ళు అవ్వాలి అటు చెప్పొద్దు. అంకేదా? మిమ్మల్ని అందరినీ క్రీడాకారులుగా గుర్తించి ఒక్కొక్కరు చెప్పలేరా? మీ అందరు పక్క ఆట ఆడినాక క్రీడాకారులుగా గుర్తింపు అయినాక మీ అందరికి పింఛనట్టు కూడా చేస్తాడు. అష్టచమ్మ ఆటగాళ్ళకు పింఛను ఇవ్వబడును, అది కూడా ప్రతిపాదన చేస్తాడు. మా యూత్ అంతా అష్టమ యూత్ అంతా మీకే ఓట్లు. సరే మనోడిని అయితే అందరు గెలిపేయాలనే. దండం పెట్టరా అందరికి మంచిగా. ఓకే హే రైట్ రా, మనం గడ్డకు పడ్డం రా, గెలిచినట్టేరా. ఏంది ఇంకా తయారు కాలేదా ఏంది? ఈ పొలం పని తీరదు ఏం తీరదు ఎంతో మందికి చేసినట్టు చేస్తుంది. వచ్చిన చిన్నమ్మ వచ్చిన వాళ్ళందరూ అక్కడ బడికాడ ఉన్నారు, మీరు ఇంకా తయారైతలేరా? అయిపోయింది. ఓయ్ ఏమైంది? ఓ వీళ్ళు వచ్చిర్రు. దొరికినాయి కాగితాలు. కాగితాలు దొరికినాయి కానీ ఇద్దరు రాచిలేంది మీతో వీళ్ళు. వాళ్ళందరూ బడికాడ ఉన్నారయ్యా. సరే కానీ అన్ని కాగితాలు చదివిట్టినవా? అన్ని ఉన్నాయి కాగితాలు. ఇంకా బిల్లులు కట్టినవా? మరి ఆడికి పోతే ఇజ్జత్ పోతుంది. బిల్లులు అన్ని క్లియర్ చేసిన 40,000 అయితే మొత్తం కట్టినా. మరి అదే తాళం ఎడబెట్టినావు? దానికే ఉన్నది. ఇట్లా నాకు ఇది పట్టది. రాత్రి నువ్వు ఇంటికి పోయేటప్పుడు నీకు ముచ్చట చెప్పినా అది నువ్వు ఏం చేసినవురా? అరే నీకు ఏం తెలుసురా? ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు నీకు. ఆ కిట్టిగాని నమ్మిండ్రా, వానికి ఒక ప్లాన్ చెప్తే వాడు బగ్గా తాగిండు, మన సొమ్మే ఏమన్నో పన్నాడు. వాడు ఆ ప్లాన్ చేయలేం మనం లేదు. వాడిని నమ్ముకున్నాడు ఎందుకని నేను బయలుదేరిరా. సంగతి తాడో పేడో తెలుతారా? నేను లేనారా నీకు? సరే అగో ఎటో బయలుదేరుతారు నామినేషన్ గేనా? అవునే చిన్న బాపు. నామినేషన్ పోకపోతే ప్రచారానికి పోతాను అనుకుంటానా? పోలి అన్ని ఆలోచించుకున్నావు, అన్ని తీరులు అన్ని విధాలు ఆలోచించుకున్నావా? ఆలోచించుకునే బరిలోకి దిగుతాను.
బరిలేవు దిగుడు కాదు, నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండదు. వచ్చేది నువ్వు కాదు, నీ భార్యను ముందర పెట్టుకొని వస్తాను, నువ్వు ఎన్నుకుంటాను, అది యాదకుంచుకో. నా భార్య సర్పంచ్ చేసినా నేనే ఏదైనా పంచాయతీ చేయాలన్నా ఏదైనా నేనే ముందుంటా. ఆహాహా, నీకు నువ్వు అనుకున్నంత ఈజీ ఉండదు. రేపు పొద్దున నువ్వు ఆ సర్పంచ్ నీ భార్య అంటే ఏం చెప్తావు? నువ్వు చెప్పు. ఏంది ఆ పొలకు తెలియదు అనుకుంటున్నావు? ఏంది ఆమె చదువుకున్నది మాగా మాట్లాడుతుంది. ఒక్కసారి 2 సార్లు చూసింది అనుకో ఆమె మాట్లాడుతుంది. నువ్వు బెదిరిస్తానేది బాగా? బెదిరించుడు కాదమ్మా, మహిళా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మహిళ ఎత్తే అందం ఉంటది, అర్థం ఉంటది. ఇప్పుడు ఈ జనరల్ లా ఈ మంచి మనిషిని పెట్టుకొని ఈమె నిల్చొని ఏం సాధించదు చెప్పు? రేపు ఎట్లాగైనా గెలుస్తాడు, గెలిచినాక మీ ముఖం ఎడబెట్టుకుంటారు. కాదు నిలబడ్డానే సప్పుడే కూకుంటాను, నువ్వు బాగా మాట్లాడతానేది? ఆయనకి ఎక్కువ మాట్లాడరాదు, ఆయన ముందు నిలబెట్టి సర్పంచ్ని గెలిపించి ఈ ఊరును అభివృద్ధి పదవులకు తీసుకుపోతా. ఏం మాట్లాడినోడే సర్పంచ్ గెలిచి 5 ఏళ్ళు పరిపాలించిండు. నా భార్య చదువుకున్నది, మాట్లాడలేదు అనుకుంటాను. ఏమనుకుంటాను? చేతులు నీ భార్య అన్ని పంచాయతీలు, గెట్టికాడి పంచాయతీ, ఒడికాడి పంచాయతీ, బాయికాడి పంచాయతీ, భార్య భర్తల పంచాయతీ, అన్నదమ్ముల పంచాయతీ, ఆలుమొగల పంచాయతీ, ఇవన్నీ చేస్తుంది. ఎరికేనా? ముందున్నా నడిపించుకుంటా. అట్లాగా సర్పంచ్ అంటే పంచాయతీలు చేసేందుకేనా, ఊరును అభివృద్ధి చేసేందుక? నువ్వేం అభివృద్ధి చేస్తావా? నువ్వు సపరేట్గా బోర్లు ఇంకోటి ఇంట్లో దాన్ని వచ్చావు అభివృద్ధి చేస్తా అంటే ఏం అభివృద్ధి చేస్తావు? నీ భర్త లేదు. మీరు చేసిన అభివృద్ధి పెట్టుకోని నీ భార్య నిలబడ్డది పోయిన టర్మ్ కాక అంత ముందు. మరి నీ భార్య ఏ పాట అభివృద్ధి చేసిందా? అన్నిట్లలో ముందు పోయినావు కదా. ఇగో ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినావు. నేను గ్రామ పంచాయతీలో పోయిన వాళ్ళనే, అరే నీ భార్య సర్పంచ్ నువ్వు రాన్నాడు ఒకడు, అబ్బా తలకాయ దించుకొని సపరేట్గా బయటకి వచ్చిన. రేపు నీ పరిస్థితి కూడా అట్నే అయితే ఆలోచించుకో. అరే నీ భార్య అప్పుడు ఏం చదువుకోలేదా? అబ్బా నీ భార్య బాగా చదివింది, అప్పుడు డిగ్రీ ఆయన చదివింది, ఇంటర్మీడియట్ పాస్. స్వాగతు పోయేది నీ పర్వే. తర్వాత అయితే మంచిగా ఆలోచించుకో, వీనికి మద్దతు వీలైతే నిన్ను ఉప సర్పంచ్ చేస్తా. నిన్నే ఎప్పటికీ నువ్వే పెడతాను వెళ్తా. నేనెందుకు వెళ్తానమ్మా? ఇగో మన సర్పంచ్, మన మంచి సర్పంచ్. ఇగో మీరేం మాట్లాడవసరం లేదు, ఆమెకు మాట్లాడతాది. ఏ పంచాయతీ కావాలంటే ఆ పంచాయతీ కాడ కూర్చుంటుంది నడిపించుకుంటది. నడిపించుకుంటు కాదు, చూడు బిడ్డ, నీ వెనక 4 ఆడోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగేస్తే నువ్వు వస్తాను. కానీ ఏంది చిన్న బాబు గట్లా అంటున్నావు? అందరు మొగోళ్ళు నిలబడతారు, నువ్వు ఈ ఆడపిల్లవు నిలబడేంది? జనరల్ వచ్చినప్పుడు మొగోళ్ళు నిలబడాలని వెనక కాళ్ళు ఎగుతావా? బిడ్డ ఆడపిల్లవైనా ముందుకొచ్చి ధైర్యంగా నిలబడ్డావు. గెలుసుడు ఓటమి తర్వాత ముచ్చట గాని ఆ మాత్రం ఉన్న ధైర్యంగా ముందుకు వచ్చినావని నువ్వు భుజం తట్టాలి గాని గిట్లా వెనక కాళ్ళకి కూడా ఎంతవరకు కరెక్టే? అరే మీ మహిళా రిజర్వేషన్ అప్పుడు వేసుకోరాదమ్మా, జనరల్ ఎందుకు వెళ్తాను? ఇక్కడ గెలిచే మనిషి సరే గెలుతాడు కదా, మరి నువ్వు గీడికొచ్చి గింతగానం ఎందుకు వాదిస్తానవే? గెలితే గెలవని, నేను ఓడిపోతా. 2 లక్షల రూపాయలు ఇస్తా నేను. ఇట్లా కాదు మీరు ఖాళీ ఇక పో. 2 లక్షలు మీరు ఇస్తారంటారు కదా, మేము 4 లక్షలు ఇస్తారు. మీరు పంచగాలి. అబ్బా ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు దేనికి తగ్గుతలేరు. ప్రపంచం మీద ఎవరు లేరు, ఇక మీరే ఉన్నారు. అరే వాళ్ళ మనం తెలుసుకుందాం రా, బరిలోకి దిగినాక తెలుస్తుంది. నువ్వు ఎట్లా గ్రామ పంచాయతీలకు వస్తావు, ఎట్లతో నేను చూస్తా. మేము నిలబడతామంటే నిలబడతాం అంతే. 5 ఏళ్ళ అనుభవం ఈడ పుట్టిగా చెప్తలేను. ఆడామని ముందర పెట్టుకొని వస్తాను. నువ్వు చాలా కష్టాలు పడతావు, చాలా నష్టాలు అనుభవిస్తావు. ఏమనుకుంటాను ఇప్పుడు అందరూ ఆడది అంటే అబల కాదు సబల అని డైలాగులు చెప్తే ఈ డైలాగుల వరకే ఉంటది. అసలైన చరిత్ర లోపలి వేనాకుంటది. ఆఫీసులలో పోవాలి, కలెక్టర్ ఆఫీస్ పోవాలి, ఎంపీడీ ఆఫీస్ పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఎమ్మెల్యే సాబ్ ఉంటారు స్టేజ్ మీద, అందరినీ సాధారణంగా ఆహ్వానించాలి, మైక్ పట్టుకొని మాట్లాడాలి. అట్టిగానే కాదు సర్పంచ్ గిరి అంటే ఈడ సంతకం పెట్టువంటి ఈడ, ఆడ సంతకం పెట్టువంటి ఆడ, ఒక్కరు పోతే వెళ్ళది. ఆడి మనిషి తోడు నువ్వు పోవాలి. ఎప్పటికి చెప్పరాసిన ఒకరేనిది, అది గుర్తుంచుకో. నేను అనుభవంతో చెప్తానా, నేను ఉట్టుగా చెప్తలేను. మీరు నా లెక్క కావద్దనే చెప్తానా, కానీ మీరు నా మాట పిడచెవిన పెట్టి పోయిల్లనుకో, మోరిల చెత్త నిండినా, గాడి దూరం వచ్చి కరెంటు పోయినా, ముసలోడు తగ్గినా, కరెంటు పొలకు బుగ్గలు వెళ్ళకున్నా నువ్వే బుగ్గగాని అవుతావు. గుర్తుంచుకో, నువ్వు ఊరికి ఎంత పని చేసినా చెయ్యకున్నా, ఒకడు సావట్ల కూర్చొని అంటాడు, ఒకడు జెండగద్దె కాడ కూర్చొని అంటాడు, ఒకడు ఊరు బయట కాడ కూర్చొని అంటాడు, ఒకడు మజీద్ కాడ కూర్చొని అంటాడు. దున్నపోతును కాకి ఒడిచినట్టు పొడతా అంటే అప్పుడు ఉంటుంది నీకు పేను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తావు. నేను చెప్పేది అర్థం చేసుకోవాలి. లేచి లేవనోడు కూడా నువ్వా సర్పంచ్ నిపేలం, నువ్వా సర్పంచ్ నిపేలం, నువ్వా సర్పంచ్ నిపేలం అని గుచ్చి గుచ్చి అంటే ఉంటది పేను. సచ్చి స్వర్గానికి పోతామో నరకానికి పోతామో తెలియదు కానీ స్వాగత్ ఈ 5 సంవత్సరాలు మొత్తం నరకమే ఉంటది మీకు. గుర్తుంచుకో బిడ్డ ప్రతి మాట. అప్ప నేను రత్నాకర్ గారు చెప్పిన ముచ్చట ఎందుకు ఇల్లేదురా అని నరకం అనుభవిస్తావు. ఏదో 4 ఆడోళ్ళు నా అనుకున్నారు కదా అని బలం అని అనుకోకు. ఎప్పుడైనా నువ్వే ఓడిపోయేది, మా ఓదిగాడే గెలిచేది. గుర్తుంచుకొని ఇత్తి తాగాలి. మా ఓదిగాడు 2 లక్షలు ఇత్తడు తీసుకోండి. మంచిగా ఆలోచించుకోండి. ఫోన్ చేసి చెప్పినా మంచిదే, మతరావు చేసినా మంచిదే. అరే ఓది చలో రారా. బిడ్డ భయపడకు.
ఇదంతా వాడు 5 ఏళ్ళు అనుభవించున్నాడు. వాడు చెప్పింది ఎందుకు నాకు కరెక్టే అనిపిస్తుంది. మనం విత్డ్రా చేసుకుందామే. ఏందయ్యా సాగతు విత్డ్రా చేసుకుంటావా? అద్దు గాయనకు భయపడతావా? గాయనతో ఏమైతుంది? ఏం లేని ఇస్తారట ఎగిరెగిరి పడదట. వాళ్ళతో ఎవరు మాట్లాడతారు అనుకుంటానే ఎవరు ఎత్తారు అనుకుంటున్నావు? మన ఈ 73 సంఘాలు ఉన్నాయి. అందరూ మనం చెప్పినట్టే వింటారు. వాళ్ళు వేసిండ్రు అనుకో అవలీలంగా గెలుస్తావు. నువ్వెందుకు భయపడతావు? ఇప్పటి వరకు ఎవడొక్క మాట అన్నా ఇంతవరకు వల్లేదు నేను. ఒకవేళ నువ్వు సర్పంచ్ అయిందనుకో ప్రతి ఒక్కడు ఒక్కొక్క మాట అంటే నేను తీసుకోలేకపోతా. అప్పుడు నాకు రత్తిగాడే గుర్తుకొస్తాడు, అరే వాడు చెప్పింది ఎందుకు లేదా అని. లాస్ట్ కూరేసుకునే పరిస్థితి చెప్తాను నేను. ఇప్పుడే ఆలోచించుకో ఏదైనా కూడా. ఏంది బావా గట్లంటాను? ఇన్ని రోజులు మనం ప్రచారం చేసుకున్నాం, నిలబడతాం అన్న పేరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అట్లా అనగానే మనం వెనుకకు పోతే ఎట్లుంటది చెప్పు? ఏందయ్యా నా బిడ్డను భయపెట్టిస్తున్నావు? నా బిడ్డ మాట్లాడదనుకుంటున్నావు ఏంది? నువ్వు మాట్లాడవా బిడ్డ? నేను మాట్లాడతా, తెలియకున్నా కూడా తెలుసుకోనైనా నేను చేస్తా కదా. ఈయనకి ఇట్లా భయపడి వాళ్ళు బెదిరిస్తా అంటే నేను ఏం ముందు అడిగేయాలి? చిన్న నీ దండం పెడతా, ఫస్ట్ నువ్వు భయపడకు. కావాలంతా ఏమైతుంది తోకమట్ట ఏమన్నట వానికి భయపడతాను. ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా నిలదీసి అడుగుతారు. మనం మంచి చేస్తే ఓ మాట అంటే ప్రజలు చూస్తారు కదా. ఇవాళ రేపు మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి అంటేనే ఉంటారు జనాలు. 100 మందికి 100 అన్ని వేయలేం కదా మనము. మనకైతే చేసే కాడికైతే మనం చేస్తాం కదా. ఏం చేయలేని గాయనే గంతుంటే మనం నీతి నిజాయితీగా పని చేద్దాం అనుకుంటున్నాం. మనం ఎందుకు భయపడు? వాడు మొగోడు ఎన్నైనా పడతాడు. ఇప్పుడు నేను ఎన్నైనా పడతా, నువ్వు నిలబడతాను. మళ్ళా ఒక మాట అంటే పరువు మళ్ళీ తలకే ఎత్తుకుంటావా? ఏంది బిడ్డ వాళ్ళకే మాటలు వస్తాయి అనుకుంటావా? మాకు రావా ఏంది ఆడోళ్లకు? మేము మాట్లాడలేక ఏందో మొగలు అమ్మట మేము ఎందుకు మాట్లాడాలని ఊకుంటున్నాం. మాకు రావా ఏంది? ఎట్లా మాట్లాడాలని మాకు తెలియదా బిడ్డ? గాలకు భయపడేంది? ఆయనే ఈయనే భయపట్టిస్తే బంద్ అవుతారు అని అచ్చిడో ముచ్చటేసిపోతాడు. మనం ఎందుకు భయపడాలి? అయితే తాగిండు వాడు తాగే చూస్తాడు బా. ఏం కదా సంఘ పొలం అందరూ ఉన్నాం. ఏమంటావే? అట్లా కాదు బావా, నువ్వు ఇంట్లో ఉన్నాను నువ్వే ఇట్లా సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు? ఇంకా చిన్నమ్మ గామ్మ ఎంత ధైర్యంగా మాట్లాడతారు. వెనుకకు పోవుడు అద్దయ్యా, ఊరంతా తెలిసింది. సరే మనం పని చేసి చూద్దాం. వాడా నేనా రత్తిగాడన్నా గుర్తుకు రావాలి, పరిపాలన చేసి స్వాగతగాడన్నా గుర్తుకు రావాలి. ఏదైతే అదే చేద్దాం పా నడు. ఇంతలో సాగు కొడతాను. నీకు బాగానే కొడుతుంది రే ఎండ. ఏరారా అరే ఒక్క నిమిషం ఆగుర్రా. శంకర్ మామ దగ్గర పోయినాక నేను మాట్లాడతా అంటే మీరు వినాలి. అన్న చెప్పిన దానికే మేము ఓకే అనాలి. మీరే ముందు మాట్లాడద్దురు. ఏమంటారు? సరేది సరే గెలుతురా అసలు వీళ్ళు. అరే మరి వీడు గెలవకపోతే నువ్వు ఓదెల గాంధీకి పోతావురా? వాని దిక్కు అసలే రత్నాకర్ గారు ఉన్నాడు, మీకు రూపాయి కూడా తక్కది. ఏమో గెలవకపోతే మనందరం కంట అవుతాం అనిపిస్తాం. కంటే ఉన్నదన్న ఎవరు గెలితే వాళ్ళకు మీకు వేసినామంటే గెలిచినాక మరి బాగా తిరగదు ఒక్క దిక్కే. అన్ని దిక్కులు తిరగాలి, అన్ని దగ్గర తీసుకోవాలి. నా పర్వాలేదు తీయద్దు మీరు. పొద్దున అటు కనబడదాం, సాయంత్రం ఇటు కనబడదాం. నా పర్వాలేదు తీయద్దు. నువ్వు మా వార్డు మెంబర్ గెలుతావు. నమస్తే 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 అందరికి నమస్తే. ఏంటి మా చేతురా నామినేషన్ పత్రాలు రా అప్పని చేరుస్తాను మీకోసం. అన్ని రెడీ అయిపోయినాయి. నామినేషన్ వేసిన పోవాలి మనం. పోదాం. ఇగో యూత్ పోరగాళ్ళు మనోళ్ళ వీళ్ళు. వాళ్ళు నా మాట జవదాటరు. ఒక్కొక్కడు 100-150 ఓట్లు వేపిస్తాడు మామ. అడిగి తెలుసుకోవాలను అంతే. ఏమంటావురా ప్రశాంత్? నాయి 200 ఎటు పోదు. నాయి 150 ఎటు పోదు. నాయి మా గ్రౌండ్ లో పూరలు గీరలు అందరం జమ చేస్తాను. 150 ఎటు పోదు. మాయా 500 అయితే నీకు. అరే రమేష్, వీళ్ళు నిన్న మొన్నటి దాకా స్వాగత వాళ్ళ దగ్గర తిరిగిన కాదురా? తిరగారు మామ అని ఎంత చెప్తే అంత. వాళ్ళు నేను ఎటుంటే గట్టే ఉంటారు. ఎర్ర రోడ్డు పొంటి పోతా అంటే వాళ్ళు ఆడ పడితే అట్లా వేయిలాట అంతే. పూరలం కాబట్టి అట్లా అంతే. ఆయన కలిసి మాట్లాడుతుంటే సరే మనోడే అన్నట్టు మాట్లాడినాం అంతే మామ. రమేష్ అనేటి చెప్తే గడు. నేను ఏమంటున్నా ప్రశాంత్, అట్లా కదరా. మీరు యువకులు, రేపటి భావి పౌరులు, రేపటి భవిష్యత్ అంతా మీదే. ఓ రోజు ఇక్కడ ఓ రోజు అక్కడ అట్లా ఉండద్దు. ఉంటే ఒక్క దిక్కే ఉంటే మీకు విలువ ఉంటది. రమేష్ అన్న తోటే ఉన్నావు. ఏముంటారు మామ నేను ఎటుంటే కట్టే వాళ్ళని ఎంత చెప్తే అంతే. మన పోరగాళ్ళ వాళ్ళు విలేజ్లనే వాళ్ళంతా యూత్ ఎవరు లేరుగా. సరేరా, ఇప్పుడు మన దిక్కు వచ్చిర్రు ఓకేనా? ఓకే ఇటే ఉండు. ఇటే ఉంటాను, మనం గెలుతాను. మరి మాము ఒక వెహికల్ కార్ అయితే మాట్లాడు. కార్లో పోదాం. మరి బండి మీద పోతే ఇజ్జోది పోద్ది. అసలే యూత్. సరేది మాట్లాడదాం. రమేష్ అన్న రాంగ ఓ శనగలపతి తీసుకొద్దాం. తీసుకొద్దాం. ఎప్పుడు చిన్న డబ్బా నిండి ఏంచి పెట్టాలి అత్తమ్మ.
నలుగురు వస్తారు నేను తెత్త తీరా నేను తెత్త సరే పట్టుకోదా పుట్టే జంగల అవసరమైతే ఇంటికాడ టిఫిన్లు భోజనాలు కూడా ఏర్పాటు చేద్దాం తీరా దాన్ని ఉన్నది 2 పొయ్యిలు కూడా వేసుకొద్దాం. నువ్వు అవన్నీ ఇక్కడ చెప్పకురా, సపరేట్ నాకు చెప్పు, నేను చేస్తా కదా. 2 పొయ్యిలు మాట్లాడుకొద్దాం అంట. 2 10 కిలోల గంజు తెచ్చి పొయ్యి మీద ఎక్కించినాం అనుకో, ఊకే ఒకటి దించితే ఒకటి ఎక్కిస్తూనే ఉండాలి అందరికి. ఆ పాన్ బార్ల తోరణాలు ఉన్నాయి, అంబర్ తోరణాలు కూడా ఇక్కడ వేద్దాం. తోరణాలు ఇక్కడ వేసినాం అనుకో వాడు చించుకుంటూ పోతారు అంతే. ఇక ఒకటి ప్రశాంత్, అరే రమేష్ నీకు మంచిగా చెప్తాను, మనం ఓటుకు పైసలు పంచే నినాదం లేదు మన దగ్గర. వీడు గెలిచినట్టు మన వరకు అరే ఓటుకి ఇవ్వకుంటే వాళ్ళ ఖర్చుల కన్నా మామా ఖర్చులు చూసుకోవాలా, మనం కొనుక్కోవద్దు పైసలు ఇచ్చి ఓటును. వాళ్ళు మంచిగా ప్రేమతోనే వేయాలి, అభిమానంతోనే వేయాలి, మనం గెలవాలి, మనం ఊరికి సేవ చేయాలి. ఏ ఖర్చులు అంటావా? రమేష్ చెప్పినట్టు ఇంట నేను మేమేమన్నా కావాలంటే రమేష్ అన్న చెప్పు, రమేష్ అన్నకి సరే వాళ్ళకి చెప్పుకుంటా. మామ ఏది ఉన్నా నువ్వు నాకు చెప్పు, వాళ్ళకు పాస్ చేస్తాను. సరే ఓకేనా? మేము జనాలకు పాస్ అట్లా. ఇంకొకటి, మీరు కష్టపడుండ్రి. మనం గెలిచిన తర్వాత మీ యూత్ కు ఏది కావాలంటే అది తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు గెలిచినావు డిక్లేర్ చేసుకుని వచ్చుడే పా. ఇప్పుడు పోయి పోదాం మరి, పోదామారా? పోదాం. మేము కార్లు ఎస్కాట్ ముందుగా బండి కూడా పోతుందా? నేను కార్లు రావాలి అత్తమ్మని తీసుకొని. ఇవాళ నువ్వు కార్లో వినావు అనుకో, జనాలంతా ఏమనుకుంటారు, ఇక వీనికి బాగా అదైందిరా అనుకుంటారు. అది మంచిగా ఉన్నాయి. పెట్టావా? అరే మాకు తోడు పెట్టావు, నువ్వు ముందు పో, మేము వెనకత్తాం కార్లా. ప్రజలతో ఇట్లా చేయలేకుండా పోతుందా కార్లు? నువ్వు సాడుకోవచ్చు. సరే మేము బండి చేస్తాం. ఓయ్ దానికి బాగుందా? చలప్పా బాగుందా? తలుపు దగ్గరే సార్ కొంచెం దయచేసి ఆ గుర్తు మీదకి వచ్చేటట్టు ఉండను కొంచెం. అవు సారు, మా ఓదలు గుర్తు మీదికి రావాలి. వచ్చే 5 ఏళ్ళు మేమే ఉండేది ఆఫీస్ లా. అంతే ఓదలు మనకెవరా పోటీ. చూద్దాం వాళ్ళ సంగతి. నామినేషన్ పత్రాలు అక్కడ దేవుని దగ్గర పెట్టి మంచిగా మొక్కిపోయి నామినేషన్ ఇద్దాం. సరే మంచిగా మొక్కు కొండగట్ట అంజలకు మంచిగా వెంబలాడ కొండగట్టకి వస్తానని పోయినసారి ఓడిపోయినాం. నీ కృప నీ దయ నా మీద ఉంచి నా గెలుపుకు సహకారం చేయ స్వామి. తప్పకుండా నేను గెలవాలి స్వామి. మంచి సార్, కలుతాం. ప్రశాంత్ దారా డప్పులు పెడితే అయిపోదా? అరే నేను చూసుకోమని చెప్పిన కదా రమేష్, మళ్ళీ నువ్వు ఇట్లా చెప్పకు, అన్ని నువ్వు చూసుకో. రేపు పొద్దున పోతాలుగా, రేపు పొద్దున్నే డప్పులు డీజే బాంబులు 300-400 మందితో పెద్ద ర్యాలీ చేద్దాం. అట్లా అయితేనే పేరు పోతాయి శంకర్ అన్న గెలుతాడని. డప్పులు డీజే బాంబులు ఇంకేందన్నా? అరే వదలు చెప్పు. ఎవరు ఎన్ని ర్యాలీలు తీసినా, ఎన్ని మహిళా సంఘాలు అడ్డొచ్చినా గెలుపు మనదే గెలుపు. మనం ఏంటో చూపిస్తాం. మనకు మంది లేరు అనుకుంటారా? మొత్తం బెల్ట్ షాపులు మనోళ్ళను. వాళ్ళకు తెలుసునా సీనన్న దగ్గర నుంచి లేదా బెల్ట్ షాప్ లో? మరి వాళ్ళేంది మనకు సపోర్ట్ చేస్తారన్నా? మరి వాళ్ళతో నీకు తెలియదే, ఎలక్షన్లు అంటే పట్టింది అనుకుంటున్నావు. రాజకీయం అంటే వాళ్ళని నేనే వమ్మన్నా, ఆడేం చెప్తారు ఏంది ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి నాకు తెలియజేయాలని చెప్పిన వాళ్ళని. ఇప్పుడు అందులో ఉండుకుంటే మనకు అన్ని చెప్తారా? ప్రతిది ఒక్కటి మనకు తెలియజేస్తారు వాళ్ళు. నువ్వు దాని గురించి డౌట్ పడుకున్నాడు. దేవుని ఒక్కవారే తండ్రి, నీ బాంచన్ ఎలక్షన్లో నేను మంచిగా భారీ మెజార్టీతో గెలవాలి. గెలితే మా స్వాగత్కి గుండు గీకిత్తా, నీకు మాలేపిత్తా తండ్రి. నీ బాంచన్ నామినేషన్ వేసే ముందుకు నీకే ఫస్ట్ మొక్కుకొని పోతాన్నా, అన్నీ నువ్వే చూసుకో తండ్రి. నీ బాంచన్ దాని ముందుండు చిన్నమ్మ వాళ్ళు ఉండరు మీరు ఈడ. వెళ్తుంది ఎట్లాగు వాళ్ళు ఇచ్చిరుక చూడు, వాళ్ళు ఇచ్చిరుక పాడవాడ తాగుడు. మనకేమన్నా తాగుడు అమ్మ? నాడోళ్ళు మాట అంటే మాట మీద ఉంటారు అంతే. వాళ్ళు ఇటు అటే అటు ఇటు గంతే. వాళ్ళు మనకేం గుర్తొస్తుందో చెప్తారు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మర్విన్ ప్రొడక్షన్. మా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. చూసిరు కదా సర్పంచ్ అనే షార్ట్ ఫిలిం. పార్ట్ 1 అయితే చాలా బాగా ఆదరించారు.
సో వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీ ఊర్లలో కూడా ఇట్లాగే ఎలక్షన్స్ జరుగుతాయా? మీకేమనిపించిందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఇంకొకటి గుర్తుంచుకోవాలి మీరు. వెనకటి లెక్క ఏదో నడిచింది. వాళ్ళ కోటి అంటే వాళ్ళ కోటేసినాం, వీళ్ళ కోటి అంటే వీళ్ళ కోటేసినాం. ఇప్పుడైతే యువజన నాయకత్వం మొత్తం అయితే అందరు యూతే ఉన్నారు. మీరైతే సరైన నాయకుడిని చూసి ఎన్నుకోవాలి, మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. మందుకో పైసలకు అమ్ముడు పోయి మీ ఓటు నమ్ముకున్నారనుకో 5 సంవత్సరాలు మీరు అయితే నరకం అనుభవించాల్సిందే. మీరు ఇప్పుడు పైసలు తీసుకోకుండా ఉంటేనే రేపు వచ్చే నాయకుడు మంచి పని చేస్తాడు. మన గ్రామంలో ఎవరు సరైన వాళ్ళు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తాడు, ఎవరు మన పనికి ఎక్కడికెత్తారు, మన బాధలు పట్టించుకునే నాయకుడిని ఎన్నుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. మా ఈ చిత్రం అనేది ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న ఎలక్షన్స్ని ఉద్దేశించి మేమైతే ఈ చిత్రం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చినాం. మీరు కూడా చూస్తారు కదా, నేటి సమాజంలో ఓటును అనేది నోటుకైతే అమ్ముకోకుండా ప్రతి ఒక్కరూ నిస్వార్థంతో ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాలనేదే మా యొక్క ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం. సో ఫ్రెండ్స్, మీకు అనిపించిన విధానాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మరిన్ని అప్డేట్ కోసం మర్విన్ ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.